బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు కీలక మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో రైఫిల్స్, ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ను ఇప్పటికే బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ ధృవీకరించారు. ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తుంది. అటవీ ప్రాంతంలో ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒకటే, అందరి మనసుల్ని తొలిచి వేస్తున్న ప్రశ్న, అందరూ డిస్కస్ చేస్తున్న అంశం ఒకటే. 2026 మార్చ్ చివరికి ఏం జరగబోతోంది? మార్చి మంత్ ఎండ్ కల్లా, మార్చి 31 కల్లా ఏం జరగబోతోంది? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్ని మేము పూర్తి చేస్తామంటూ కేంద్రం భీష్మించి కూర్చోవడం మనకు తెలిసిందే. హార్డ్లీ మరొక 33 రోజుల సమయం ఉంది. ఈరోజు 26, 27, 28 ఒక 31 డేస్ అనుకుంటే మొత్తం 33 డేస్. వితిన్ 33 డేస్ ఏం జరగబోతోంది? ఇప్పటికే మావోయిస్టు అగ్ర నాయకులు హిడ్మా లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, మరెంతోమంది లొంగిపోవడం, మరికొంతమంది ఇటు లొంగిపోకుండా అటు ప్రాణాలు కోల్పోకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. సమాచారం లేకుండా ప్రజల్లో కలిసిపోయారు. కొద్దిమంది మాత్రం ఉన్నారు. చాలా బలహీనంగా ఉంది మావోయిస్టు పార్టీ. ఈ సమయంలో వరుస ఎన్కౌంటర్లు జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. ఈరోజు మరొక ఎన్కౌంటర్ మనం చూస్తున్నాం. బీజాపూర్లో పరిసరాల్లో ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సో ఈ 33 రోజుల్లో ఏం జరగబోతోంది? మీకు అనిపిస్తుందా ఆపరేషన్ కగార్ పూర్తవుతుందని? డూ యూ బిలీవ్? ఆపరేషన్ కగార్ పూర్తవడం అంటే మావోయిస్టు పార్టీ అనేది లేకుండా పోవడం. ఇక మావోయిస్టులు అనేవాళ్ళు భారతదేశంలో లేకుండా పోవడమే ఒక మాటలో చెప్పాలంటే. డూ యూ థింక్ ఇది జరుగుతుందని? లేదంటే కొంతమంది మావోయిస్ట్ నాయకులు చెప్తున్నట్లుగా అసలు మావోయిస్టు పార్టీ అంతం